మిత్రులారా, నా పేరు శంకర్ కిషోర్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు కార్మిక సంఘాల ఐక్యవేదిక మరియు కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరిగింది. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెకు సమాయత్తం అవడానికి కూడా మేమందరం ఇక్కడ సమావేశమై నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో 1925 నుంచి కూడా కార్మికుల కోసం పోరాడి ప్రాణాలు అర్పించి త్యాగాలు చేసిన ఎంతో మంది ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా తుడిచిపెట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆయన 2014లో గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రైతులు సంవత్సరాల తరబడి చేసిన నిరసన కార్యక్రమాలు చేసినా కూడా అతను చెల్లించడు. అలాగే కార్పొరేట్లకు ఒక ఏజెంట్గా మారి ఆయన ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు. రాచరికం వైపు దేశాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎగ్జాంపుల్ మన నెల్లూరు జిల్లాలో తీసుకుంటే రాచర్లపాడు గ్రామంలో అక్కడ కంపెనీ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి భూములన్నీ లాక్కోవాలని చూస్తూ ఉన్నాడు. అలాగే టాటా సోలార్ అని చెప్పేసి ఇఫ్కో కిసాన్ సెజ్లో పెట్టాలని చూస్తూ ఉన్నారు. దీనికి నీరు కావాలి. ఆ నీళ్ళంతా వాళ్ళు తీసుకుంటే రైతులు రోడ్డున పడే పరిస్థితి ఉంది.